పరిచర్త, అలాగే ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, వ్యంగ్య రచనలో ముఖ్యంగా రాజకీయ రచనలో తమకంటూ ఒక మార్క్ సృష్టించుకున్న సతీష్ చందర్ గారు. పంచమవేదం, 3 ముడులు 33, ఆదిపర్వం, పదచిత్రం, బృహన్నలపేట మొదలైన ఎన్నో పుస్తకాలు వేశారు. ప్రముఖ పత్రికలకు చీఫ్ ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. ఎన్నో టీవీ షోస్ కు హాస్ట్ గా ఉండడమే కాదు, జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళను కదిలిస్తే చాలా మంది ఈ రోజు సతీష్ చంద్ర సార్ స్టూడెంట్ నేను అని గర్వంగా చెప్పుకుంటారు. 4 రాళ్ళు వెనకేయటమేమో గాని వేలాది యువతకు రాజకీయ గురువుగా ఉన్నారు ఈయన. వేలాది జర్నలిస్టులను విద్యార్థులుగా వెనకేసుకున్నారు. సతీష్ చందర్ గారి రచనలు పలు విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో భాగంగా కూడా ఉన్నాయి. I take the honor to invite him out to the class. Thank you, sir. ఇక ఇవాళ విశిష్ట అతిథి ఆచార్య శ్రీ కాశీం గారు. ఆయన సింధకింది కాశీం ప్రముఖ విద్యావేత్తగా మీ అందరికీ తెలిసిన మనిషి. తెలుగు ఆచార్యులు. 2009లో ప్రపంచీకరణ సాహిత్యం మీద పరిశోధన చేసిన మొట్టమొదటి తెలుగు పరిశోధకులు కూడా. తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో తెలంగాణ సారస్వత పరిషత్తుకు ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం చైర్పర్సన్ గా, అలాగే తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేశారు. ఉన్నత విద్యా మండలి, తెలంగాణ ప్రభుత్వం అభినందనలు తెలుపుతూ ఇచ్చిన గుర్తింపు పత్రం, ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ కాసిం సేవలకు పాలనా దక్షతకు గుర్తింపుగా విద్యావేత్తలు అభివర్ణించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యులుగా కూడా కాసిం గారు ఉన్నారు. ఇక ఇవాళ గౌరవ అతిథి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. ప్రముఖ కవి, అనువాదకులు, విమర్శకులే కాక తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు.